నీకు చదువు చెప్పిన సార్లు వచ్చిండు, జేబులలో చేతులు పెట్టుకొని నువ్వు ఎవరిని బెదిరించేది అందుకురా? సంస్కారం చూడు ఎట్లున్నదో. చేతులు కట్టుకునేది తెలియదా? సంస్కారం తెలియదా అంటారు సార్, మరి సంస్కారం నేర్పవలసింది మీరు కాదా? ఇంకేమైనా నేర్పేది? సంస్కారం వాళ్ళే నేర్పుతారు కానీ వీడు మొన్న నువ్వు బొత్తవలుగా తాగొచ్చినప్పుడు ఏమని తిడతాండ్రా? ఏమని తిడతాడు అనేది కూడా చెప్పకు, జనాలకు తెలితే ముఖం మీద తుప్పుకుని ఉంచుతారు. ఆ సంస్కారం నేర్పాల్సుకున్నది నువ్వు. నీ ఇంత ప్రతి పిల్లగానికి మొదటి గురువులు అయ్యా అవ్వ, మొదటి బడి నీ ఇల్లు, ఆ తర్వాతనే చదువు చెప్పేటువంటి ఈ సార్లు. ముందుగా నీ కాడ సంస్కారం నేర్పే తెలివి లేదు. అసలు నీ కొడుకు 2-3 గంటల దాకా ఎవరి ఇంటికాడ తిరిగేస్తాడో కూడా నీకు సోయి లేదు. వాడు ఎక్కడ కూర్చొని ఏం చేస్తాడనేది కూడా నీకు సోయి లేదు. 2-3 గంటల దాకా నా కొడుకు బాగా చదివి పలగొడతాడు. అరే ఒక విషయం చెప్పురా, 30 మంది పోరగాళ్ళు చదివితే 30 మంది పోరగాళ్ళలో నీ కొడుకు ఒక్కడే పేరు ఎందుకైనరా? మా పటాళ్లకు 7-8 గంటలకు నువ్వు ఇత్తువాలుగా తాగి నువ్వు ఇంటికి వస్తావు. నీ పిల్లం బాయి కంచెలు ఇంటికి రాగానే ఇంత వంట వండి తూర్పు పోయే రైలు, తూర్పు గీతం, ఆ గీతం అని సీరియల్ పెట్టుకొని అది ఉంటుంది. నీ కొడుకు రోజు ఎన్ని గంటలకు వస్తాడని నీకు సోయినాదిరా? పోనీ వాడు 7-8 గంటలకే ఇంటికి రాకపోతే ఎడిపోయిండు వీడు, ఏంది కథ అని అడిగిన ఎవరైనాడన్నా? తాత, స్కూల్లో ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతాం. అయ్యా వాళ్ళు పిలుచుకొని మీటింగ్లు పెడతారా? అయ్య వాళ్ళని పిలిచి మీటింగ్ పెడతాం. ఏ రోజు అన్నారు నిజమే. అయ్య వాళ్ళ మీటింగ్ కు పోయి నీ పొలగాని గురించి బయలు అడిగినావరా? మరి బాబా పని ఉన్నది అనిపోలేదు. అంతేనా? నీకు వీలు కాలే అసలే పోయేది అందుకు? వీలు కాకపోలే. మనకు యాలకు పోయి పొక్కల పోసేందుకైతే వీలు అవుతుంది. కానీ పొలగాని బతుకు గురించి పోయి సారు మరి మా పిల్లగాడు ఎట్లా చదువుతాడు, ఈ నెల ఎన్ని రోజులు బండి నడితే ఎన్ని రోజులు వచ్చిండు, ఇది ఎన్నడైతే అడగవు. ఇప్పుడు ఫెయిల్ కాగానే సారు నీ ఇంటి ముంగడికి రాగానే నా కొడుకు ఫెయిల్ అయింది అని అడుగుతాను. అరే సర్కారు బళ్ళల్లో ఏం తక్కువ చేస్తాను చెప్పురా నీకు? నీ పిల్లగాళ్ళకు దినం తప్పిడి దినం కోడిగుడ్డు పెడతానులట, రోజు పొద్దుగాల రాగిజావ పోతాను, సన్న బియ్యంతో రోజు బువ్వ పెడతాను, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా కాపీలు, ఉచితంగా బడి బట్టలు ఇవన్నీ ఇచ్చుకుంటా నీ కొడుకు మన ఊళ్ళో నుంచి ఆ బయలుకి పోయినందుకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇస్తాందిరా సర్కారు. ఇంతే కాకుండా నీ కొడుకు ఆ సర్కారు బలి చదివినందుకు 10వ తరగతి అయిపోయిన తర్వాత పై చదువులకు కూడా సర్కారే ఫీజులు కూడా కడతాంది. సిగ్గుచరం లేదురా? ఇంకా నీ సర్కారు బయలుకి వచ్చినందుకు నా కొడుకులకు ఏం పొడుగు చేసిండు అని అన్నట్టు. ఈ పొడుగు చేయాల్సింది నువ్వు, ఈ నీతి చెప్పుకోవాల్సింది నువ్వు. అరే వీడెంతరా ఊసిపోయిన ఎంచుకంత పొడుగు లేడు. సార్లు వస్తే జేబులలో చేతులు పెట్టి ఎందుకు పెట్టినావు గిత్తగా నిలబడతానంటే నీకెందుకు ముసలోడా అని అంటాడు. నిన్న సాయంత్రం వీడు మా చిలకవాయకు చింత చెట్టు కింద కూర్చొని ఇక ఈ ఊసిపోయినోడు వీడు ఇద్దరు కలిసి ఏం చేస్తాను అడుగురా నువ్వు అడుగు. ఏం చేస్తాను రా? చెప్పురా. అరే చెప్పురా, మీ అయ్యకు చెప్పురా. పండ్లు ఎర్రగా అయ్యి నా కొడుకు పడిపోంగా చదువుతానని చెప్తాను కదా. ఇత్తే సొంటిది అయితే చెట్టు అసొంటిది అవుతుందిరా. నువ్వు సొక్కం పూసవైనట్లయితే నీ కొడుకులు పిల్లలు కూడా సొక్కం పూసలు అవుతారు. మా పటాలు అయిందంటే ఈ పోరగాళ్ళు బటానా బ్యాచ్ గాలతో కలిసి చింతల కింద కూర్చొని సిగరెత్తు తాగుతాను సారు. నేను బెదిరిస్తే నన్ను వీడు ఏమంటాను వింటావు కదా? అదే అన్ని మంచిగానే ఉన్నాయంటాను కానీ సమ్మన్న కొడుకు ఎట్లా పేలేంటి తాత? మరి సమ్మన్న కొడుకు పేలు కాలే, ఈ రెండే పేలు చేసిండు వాడిని, ఈ రెండే పేలు చేసిండు వాడిని. అరే సమ్మిగా నీ కొడుకు బయలుకత్తలేడని ఎనడన్న ఈ సార్లు ఫోన్లు చేసిల్లా సార్? వీనికి రోజు ఫోన్ చేస్తాం సార్, లేపుతాడు. రాని అంటే వస్తా అంటాడు, రాడు. ఫోన్ చేసిల్లారా? మరి నీ కొడుకు బయలకు రాలేదు సారు అని అన్నప్పుడు మరి నువ్వు బయలకు ఎందుకు పోలేదు రా? నీ కొడుకును మాపటాల రాగానే అడిగినావురా? సోయి ఉండదు మనకు. ఒకవేళ అడిగిరా నీకేమరక నేను పోయినా అని నిన్నే ఎదిరిస్తాడు వాడు. ఎందుకంటే మీ అన్ని గడపరలైనాయి కదా. మన పిల్లగాళ్ళు రోజు బడికి పోతానులా పోతలేరా చూసుకోవాలి. ఒకవేళ వాడు రోజు బడిలోకి పోయినా కూడా సారు సక్రమంగా చెప్తలేరా అన్నది ఏదైతే ఉన్నదో మీటింగ్ రోజు పోతే తెలుస్తుంది. ఒక్కటి చెప్తుండ్రా సమ్మాలు, సర్కారు బళ్ళే సార్లు ఎవ్వరు కానీ చదువు చెప్పకుండా ఖాళీగా కూర్చోరు. వాళ్ళ పని ఏమున్నదిరా? ఖచ్చితంగా బళ్ళకు పోవాలి, చదువు చెప్పాలి, పిల్లగాళ్ళను ప్రయోజకులుగా చేసినట్లే అది ఉంటే మాకు మంచి పేరు వస్తుందనే కాదురా వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఆశయం, వాళ్ళ ఆలోచన అంతా కూడా. వాళ్ళు జీతాలు తీసుకొని ఖాళీగా కూర్చోర్రా. ఎన్నడన్నా నీ కొడుకును ఒక్క దెబ్బ కొట్టినట్లే అంటే మేము ఈ కులపు బిడ్డలం, మా పిల్లగాళ్ళను ఎట్లా కొడతారు అని మొత్తం బడ్డలు అందుకొనే పోతివి. ఇక చదువు రమ్మంటే ఎట్లా వస్తుందిరా? మనిషికి మాట గొడ్డుకు దెబ్బ అని అంటారు. మాట చెప్తే ఈయన నీ కొడుకుని ఏదో ఒక రోజు బెత్తం అందుకొని 2 దెబ్బలు కొట్టిరు కావచ్చు. కొట్టినప్పుడు మరి అప్పుడు పంచాయతీకి ఎందుకు పోయినవురా నువ్వు? అరే చదువు చెప్పే సార్లకు పిల్లగాళ్ళు భయపడాలనా? పిల్లగాళ్ళకు సార్లు భయపడాలరా? సపోర్ట్ చేయవేంద్రా? నీ కొడుకు పోతే సార్లు మొత్తం వీళ్ళే పిల్లగాళ్ళ లెక్క అయిపోతారు.
నీ కొడుకుని అడుగురా సార్ని ఎట్లా బెదిరిస్తాడు చేసుకుంటున్నామనే భయంతో మేమే ఫీల్ అవుతాం బాగా. అడుగురా. ఇదే నారా ఎలుగబెట్టింది నువ్వు బడికి పోతానా అన్నావు కాదురా, ఇదే నారా నీ బడికి పోయేది. సార్లు చదువు చెప్పాలని చూస్తారు, వాడు గొప్పోడు కావాలని చూస్తారు, కానీ వాడేం చేసిండ్రా, వాడు బయట బచ్చబాద్ అయి లంగ్ అయి పోయి బయట సార్ని బెదిరించుడు మొదలు పెట్టిండ్రా. వాళ్ళు ఏదన్నా కోపం వచ్చి ఒక్క దెబ్బ వాణి కొడితే నా కొడుకుని ఎందుకు కొట్టిర్రు, నా కొడుకుని కొట్టి అంత మొగోళ్ళు అయ్యిరా మీరు, నా కొడుకుని ఇప్పుడు పాసం వండుకుంటే చేస్తానా, నా కొడుకుని ఎట్లా కొడతారు అని నువ్వు అడిగితే ఇక వానికి భయం ఎట్లుంటుంది. సమ్మాలుగా బాధ్యత గుర్తుండాలంటే భయం ఉండాలి, భయం ఉండాలంటే సార్లు బెదిరియాలి. ఆ బెదిరించిన క్రమంలో నువ్వు పోయి ఏలు పెడితే వాడు బెదిరించడం మారుతారు, వాడు చదవని ఏమన్నా కానీ అనుకుంటారు. వాళ్ళు చెప్పే చదువు వాళ్ళు వినకపోతే గోడలకు చెప్పుకొని అయినా పోతారా, వాళ్ళది ఏం పోతుందిరా, నెలకు వచ్చే జీతం వస్తుంది, చెప్పినా చెప్పకపోయినా వస్తుంది. కానీ అట్లా అని ఏ సారు కూడా ఖాళీగా కూర్చోర్రా. పిల్లగాళ్ళకు చదువు చెప్పాలని అనుకుంటారు, పిల్లగాళ్ళు ప్రయోజకులు కావాలని అనుకుంటారు, పిల్లగాళ్ళు గొప్పలు అయితే మాకు మంచి పేరు వస్తుందని ఆలోచిస్తారు. కానీ సార్లు ఎందుకు చదువు చెప్పారా? నీ కాళ్ళ మొక్కపోడా చెప్పు, సార్లకు నా తప్పైంది, ఇంకోసారి నేను ఇంత మాట్లాడను సారు, నా పిల్లగాళ్ళని ఈ బయలక తోలుతా అని చెప్పు. సార్లు ఇక ఒక్క మాట ఏదో నేను వాడు ఫెయిల్ అయిండు కదా అని చెప్పానని అని గదొక్కటి అనుకొని మనసులో అనుకొని మిమ్మల్ని పెద్దోళ్ళని ఒక మాట అన్న క్షమించుండ్రి. మీరు మాగా ఎన్నోసార్లు నాకు ఫోన్లు చేసిండ్రు, రావయ్యా చెప్పని అన్నారు, కానీ మేము ఏమోబా మీటింగులు ఊసిపోయినాడా వాడిని మాకు ఎరికే, కానీ ముందుగా ముచ్చట చెప్పు. నీ చిన్న కొడుకుని తోలుతావా బయలకు? మా చిన్న కొడుకుని తోలుతారు సార్, సంతోషం. నీ తప్ప నువ్వు తెలుసుకొని నీ చిన్న కొడుకుని మా బడికి పంపుతున్నందుకు చాలా సంతోషం.